తీవ్రవాదుల కాల్పులతో కాశ్మీర్ అట్టుడుకుతోంది. ఉదయం నుంచి సాగుతున్న భారీ ఎన్కౌంటర్లో కనీసం 6 ఉగ్రవాదుల్ని హతమార్చినట్టు భారత సైన్యం ప్రకటించింది. 12 గంటల వ్యవధిలో కాశ్మీర్లో 3 చోట్ల ఉగ్రవాదులు తెగబడ్డారు. యూరి సెక్టార్లోని మహారాలో భీకర పోరు జరుగుతోంది. శ్రీనగర్లోని సౌరా ప్రాంతంలోనూ షోపియాన్లోని పోలీస్ స్టేషన్పై తీవ్రవాదులు దాడులు చేశారు. షోపియన్ పోలీస్ స్టేషన్పై తీవ్రవాదులు గ్రెనేడ్లు విసిరారు. ప్రశాంతంగా సాగుతున్న కాశ్మీర్ ఎన్నికలను భగ్నం చేసేందుకు ఉగ్రవాదులు చేస్తున్న కుట్రగా దీన్ని అభివర్ణిస్తున్నారు. 8 మంది సైనికులు 3 పోలీసులు ఈ ఎన్కౌంటర్లలో అమరులయ్యారు. ఎన్నికల సందర్భంగా రేపు ప్రధాని నరేంద్ర మోదీ కాశ్మీర్లో పర్యటించనున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ ఇస్మాయిల్ అడిగి తెలుసుకున్నాం. ఇస్మాయిల్, ఇంకా అక్కడ కాల్పులు జరుగుతూనే ఉన్నాయా? అసలు ఉగ్రవాదుల వ్యూహాన్ని ఎలా అంచనా వేస్తున్నారు? ఉదయం 3 గంటల 30 నిమిషాల ప్రాంతంలో ఏదైతే బారాముల్లా జిల్లాలో ఉన్నటువంటి యూరి సెక్టార్లోని మొహరా అనే ప్రాంతంలో ఉన్నటువంటి ఆర్మీ క్యాంప్ పైన ఈరోజు ఉగ్రవాదులు దాడి చేశారు. దాదాపు 12 గంటలుగా ఇంకా అక్కడ కాల్పులు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఈ మొహరా అనేటువంటి ఏదైతే అవుట్ పోస్ట్ ఉందో, ఆర్మీకి సంబంధించినటువంటి క్యాంప్ ఉందో, ఇది ఎల్ఓసికి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఏదైతే వాస్తవాధీన రేఖ ఉందో దానికి సంబంధించి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పరిస్థితి. ఉదయం 3 గంటల 30 నిమిషాల ప్రాంతంలో కొంతమంది తీవ్రవాదులు లోపలికి చొచ్చుకెళ్లారు ఆర్మీ క్యాంప్లోకి. ఆ తర్వాత కంటిన్యూస్గా 12 గంటల నుంచి ఇప్పటివరకు ఇంకా కాల్పులు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మొత్తం ఈ 12 గంటల్లో చూసుకుంటే శ్రీనగర్లో ఉన్నటువంటి సౌరా అనే ప్రాంతంలో కూడా ఒక దాడి జరిగింది. అక్కడ కూడా తీవ్రవాదులు గ్రెనేడ్లు విసినటువంటి పరిస్థితి. అదేవిధంగా షోపియాన్లో ఉన్నటువంటి ప్రాంతంలో కూడా ఒక పోలీస్ స్టేషన్పై తీవ్రవాదులు దాడి చేసినటువంటి పరిస్థితి. మొత్తం 10 గంటల పరిధిలో 3 చోట్ల కాశ్మీర్లో దాడి జరిగినటువంటి పరిస్థితి. ఒకవైపు ఎన్నికలు జరుగుతున్నాయి కాశ్మీర్లో. 2 విడతల ఎన్నికలను చూసుకుంటే దాదాపు 70% పైగా అక్కడ ఓటింగ్ నమోదైనటువంటి పరిస్థితి. 3వ దఫా ఎన్నికలు డిసెంబర్ 9 జరగబోతున్నాయి. మరో విధంగా అక్కడ ప్రధాని పర్యటన కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితులను ఒక విధంగా భారత ప్రజాస్వామ్యంపై దీన్ని దాడిగా మనం చూడొచ్చు. ఉదయం నుంచి కాశ్మీర్ మొత్తం కాల్పులతో దద్దరిల్లుతున్నటువంటి పరిస్థితి. ఇంకొక ప్రధానమైనటువంటి సంఘటన యూరిలో ఈరోజు కాల్పులు జరిగినటువంటి ప్రాంతంలో ఇప్పటివరకు చూసుకుంటే 8 మంది జవాన్లు 3 పోలీసులు అమరులైనటువంటి పరిస్థితి. ఇప్పటివరకు ఆర్మీ ఇంకా తీవ్రవాదులతో గన్ ఫైటింగ్లో పాల్గొంటూనే ఉంది. 6 తీవ్రవాదులను ఇప్పటివరకు ఆర్మీ సిబ్బంది కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పోలీసు కావచ్చు, మట్టి పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే పూర్తి స్థాయిలో ఎన్నికల దృష్ట్యా ఒకవైపు తీవ్రవాదులు ఆర్మీ పోస్టులపై కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పోలీస్ పోస్టులపై కావచ్చు దాడులకు తెగబడొచ్చినటువంటి ఒక అనుమానం ఐబీ హెచ్చరికల ముందు నుంచి ఉన్నప్పటికీ ఈ స్థాయిలో ఒకటే రోజు 3 దాడులు జరగడం అనేది నిజంగానే విస్మయం గురి చేస్తుంది. మరోవైపు పాకిస్తాన్లో ఎవరైతే 26/11 మాస్టర్ మైండ్ ఉన్నారో హఫీజ్ సయీద్, ఇన్నాళ్ళు హఫీజ్ సయీద్ పాకిస్తాన్లో లేడు అని చెప్తున్నటువంటి హఫీజ్ సయీద్ ఒక ర్యాలీ నిర్వహిస్తున్నాడు. పాకిస్తాన్ ప్రభుత్వం అఫీషియల్గా అతని ర్యాలీకి ఈరోజు బస్సులు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఈ మొత్తం ఈక్వేషన్ చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఒక విధంగా పాకిస్తాన్ మద్దతుతో ఉన్నటువంటి తీవ్రవాద సంస్థలు ఈరోజు భారత్లో కశ్మీర్లో దాడి చేస్తున్నాయి. అటు పాకిస్తాన్ యథేచ్ఛగా హఫీజ్ సయీద్ ర్యాలీకి మద్దతు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భారత ప్రభుత్వం ఇప్పటికే ఈ మొత్తం పరిస్థితిని అంచనా వేస్తుంది. హోంశాఖ కీలకమైనటువంటి క్విక్ రెస్పాన్స్ టీమ్స్ ఏవైతే ఉన్నాయో దాడి జరిగిన ప్రతి చోట అక్కడ ఉన్నటువంటి తీవ్రవాదులతో పోరాడుతున్నాయి. ఆర్మీ రంగంలో ఉంది. కేంద్ర హోంశాఖ ఢిల్లీ నుంచి మానిటర్ చేస్తున్నటువంటి పరిస్థితి. కేంద్ర హోంశాఖ మంత్రి పూర్తి స్థాయిలో ఇప్పటికే లోక్సభలో మొత్తం జరిగిన ఏదైతే అక్కడ ఉదయం నుంచి జరుగుతున్న కాల్పులకు సంబంధించి అక్కడ ప్రకటన చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే కాల్పులకు సంబంధించి ఇప్పటి వరకు ఎంతమంది మొత్తం తీవ్రవాదుల్లో పాల్గొన్నారు, ఎంతమంది దాడి చేశారనే దానికి సంబంధించి నంబర్ రావట్లేదు. ఇప్పటివరకు అయితే 6 తీవ్రవాదులను మాత్రము భారత సైన్యం మట్టుబెట్టినటువంటి పరిస్థితి. కాల్పులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇస్మాయిల్, అయితే మీరు చెప్తున్నట్టు 9వ తేదీన అక్కడ ఎన్నికలు జరగబోతున్నాయి. అలాగే రేపు ప్రధాని కూడా అక్కడ పర్యటించనున్నారు. అంటే ఒక పక్క ప్రణాళిక ప్రకారమే ఈ ఉగ్రవాదులు ఇలా తెగబడ్డారని మనం అనుకోవచ్చా? ఎన్నికల వేళ అక్కడ ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని ఒక అస్థిరపరచాలన్నదే వారి ఉద్దేశమా? మొదటి 2 దఫాలో ఎన్నికల పోలింగ్ సరళిని చూస్తే దాదాపు 70% పైగా ఒకవైపు పాకిస్తాన్ నుంచి ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళు పూర్తి స్థాయిలో ఎలక్షన్స్ను బాయ్కాట్ చేయమనేటువంటి పిలుపునిచ్చినప్పటికీ 70% పైగా ఉన్నటువంటి కాశ్మీరులు 2 దఫాలో ఉన్నటువంటి ఎన్నికల్లో పాల్గొన్నటువంటి పరిస్థితి. సో డెఫినెట్గా ఒక విధంగా భారత ప్రజాస్వామ్యం ఎంత స్ట్రాంగ్ అయింది అనేది ఈ మనం ఎలక్షన్ ఓటింగ్ తర్వాత చూడొచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలక్షన్ ఓటింగ్ తగ్గించాలి అనేటువంటి ఒక ప్రధాన ఉద్దేశంతోనే ఈరోజు దాడులు జరిగినట్టుగా పరిగణించాల్సి ఉంటుంది. ఎందుకంటే 9వ తేదీన అక్కడ ఎన్నికలు జరగాల్సి ఉంది. 3వ దఫా
ఎన్నికలు కుప్వారాలో కావచ్చు, బారాముల్లా ప్రాంతంలో ఎన్నికలు జరగాల్సి ఉంది. సో ఎన్నికలకు ఆటంకం కలిగించాలి, ఒక భయోత్పాతం సృష్టించాలి అనేటువంటి ఏకైక లక్ష్యంతో ఈరోజు ఉదయం 3:30 యూరీ సెక్టార్లో ప్రధానమైనటువంటి దాడి జరిగింది. ఒక విధంగా సూసైడల్ అటాక్గా దీన్ని ఆర్మీ చెప్తున్నారు. ఎందుకంటే కొంతమంది తీవ్రవాదులు ఆర్మీ బేస్ క్యాంప్లోకి వెళ్ళారు. బేస్ క్యాంప్లోకి వెళ్ళి విచక్షణ రహితంగా కాల్పులు జరిపినటువంటి పరిస్థితి. సో ఒక సూసైడల్ అటాక్ జరిగింది. ఇప్పటి వరకు 6 తీవ్రవాదులు చనిపోయినటువంటి పరిస్థితి. కాల్పులు కొనసాగుతున్నాయి. ఇంకా ఎంతమంది తీవ్రవాదులు ఉన్నారు అనేది ఖచ్చితంగా చెప్పలేం. బట్ యూరీ సెక్టార్లో వరకు చూసుకుంటే మాత్రం 8 మంది జవాన్లు అమరులైనటువంటి పరిస్థితి, 3 పోలీసులు కూడా చనిపోయారు. ఎంత భీకరంగా ఉదయం 3:30 ప్రాంతం నుంచి కంటిన్యూస్గా గత 12 గంటలుగా కాల్పులు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇంకా ప్రతిసారి ఏదైతే కాల్పుల వైపు యూరీ సెక్టార్లో జరుగుతున్నప్పటికీ కాశ్మీర్లో కావచ్చు, షోపియాన్లో కావచ్చు వరుసగా గ్రెనేడ్ దాడులు తీవ్రవాదుల నుంచి కొనసాగుతున్నటువంటి పరిస్థితి. సో మొత్తం కాశ్మీర్, శ్రీనగర్ పూర్తి స్థాయిలో ఈరోజు కాల్పులతో దద్దరిల్లుతున్నటువంటి పరిస్థితి ఉంది.